అందరికీ నమస్కారం। ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరపు నుంచి ఈ 18 సంవత్సరాల 18 నెలల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆఫీసు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు మీద ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాలలో కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కానీ అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారో ఆ ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి చేయడం కానీ అదేవిధంగా మొట్టమొదటిసారిగా సుమారు 8 వార్డులు ఉన్నటువంటి పట్టణంలో 5 క్లస్టర్లు ఉంటే రెండవ క్లస్టర్ కన్వీనర్ గా నాకు అప్పజెప్పి ఆ సుపరిపాలన తొలి అడుగు ఆ 8 వార్డుకు సంబంధించి రెండవ క్లస్టర్లో దిగ్విజయంగా పూర్తి చేసి రెండవ స్థానాన్ని కూడా ఆ రోజు నేను సంపాదించడం జరిగింది। అదన్నిటికీ గుర్తింపుగా రాష్ట్ర పార్టీ ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా కలిసి వారి ఆధ్వర్యంలో మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాన్ని ఈరోజు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది। ఈ యొక్క మా అందరికీ కూడా చేసినటువంటి కృషిని వృధా పోకుండా ముందు రోజుల్లో కూడా ఇంకా మంచిగా కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహానికి మేము సర్వదా వాళ్ళకి రుణపడి ఉన్నామని అదేవిధంగా మా ప్రీతమ శాసనసభ్యుల ఆదేశాల మేరకు ముందు రోజుల్లో కూడా ఏదైతే బాధ్యతలు అప్పచెప్తారో ఆ బాధ్యతలన్నీ కూడా పూర్తిగా నిర్విరామంగా పూర్తి చేసి ఒక మంచి ఫలితాన్ని 2029లో నిన్న 2024లో ఏదైతే మెజార్టీ వచ్చిందో దానికి రెండింతలుగా 2029 మెజార్టీలో దిగ్విజయంగా ప్రీతమ శాసనసభ్యులు గెలిచేంత వరకు కూడా మా పోరాటం ఆగదని మంచి మెజార్టీ ఆ రోజు గెలిపించుకొని ఆయన ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రశంసా పత్రాన్ని మాకు ఇచ్చినందుకు సర్వదా వారికి తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి అదేవిధంగా నాకు ఈ విధంగా సపోర్ట్ చేసేదానికి మా వార్డులో ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి అడుగులో మేము వార్డులో పోయినప్పుడు పూర్తిగా నా వెంట ఉండి ఎప్పటికప్పుడు మేమందరం కూడా కలిసికట్టుగా కలిసేసి అక్కడ పార్టీ ఇచ్చిన ఆదేశాలని ఎప్పటికప్పుడు నిర్విరామంగా పూర్తి చేస్తూ ఉన్నాం। అదేవిధంగా రెండవ క్లస్టర్ లో ఉన్నటువంటి 8 వార్డులు కూడా సుపరిపాలన తొలి అడుగులో ఎప్పటికప్పుడు పార్టీ ఇచ్చిన ఆదేశాలు మేము ఎప్పుడైతే వారికి చెప్తా ఉన్నామో పూర్తిగా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి నాకు రెండవ స్థానం అవార్డు రావటానికి కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా నాకు కృషి చేశారు। అదేవిధంగా ఈ రోజు ఈ ప్రశంసా పత్రాన్ని తీసుకుని అందరూ కూడా ఏదైతే నా వార్డు ప్రజలకి నా వార్డు నాయకులు కానీ అదేవిధంగా రెండవ క్లస్టర్లో ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళందరికీ కూడా నా ప్రశంసా పత్రాన్ని అంకితం చేస్తున్నానని చెప్పి మనందరి కృషితోటి ఇది నాకు వచ్చిందని చెప్పి ముందు రోజుల్లో కూడా ఏదైతే బాధ్యతలు అప్పచెప్తారో నేను చేసే ప్రతి పని కూడా ఇదే సపోర్ట్ మీకు చేసి మనందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద కృషి చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా।